నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మహిళలు ఏదైనా అనుకున్నారంటే అది సాధించేదాకా నిద్రపోరు. అంటే ఏదైనా సాధించాలని ఒకసారి మనసులో అనుకున్నారంటే ఇక అంతే, ఎలాగైనా అది సాధిస్తారు. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పట్టుదలే కాదండి, సవాళ్లను ఎదుర్కొనే పోరాట పటిమ కూడా ఎక్కువే. చాలా మంది మహిళలు విజయం సాధించడానికి గల కారణాల్లో మొదటిది వారు తమ లక్ష్యాల పట్ల చాలా స్పష్టంగా ఉంటారు. ఎప్పుడైతే లక్ష్యం స్పష్టంగా ఉంటుందో సగం విజయం సాధించినట్టే. ఈ ఏడాది సివిల్స్ లో విజయం సాధించిన ఓ అమ్మాయి కథ చాలా మంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది. అదేంటో ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం, పన్నెంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన పన్నెంటి పాపాయి కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీరంజని గారు మనతో పాటు ఉన్నారు. మరి శ్రీరంజని గారిని అడిగి ఈరోజు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. డాక్టర్ గారు, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారా? తల్లిపాలలో బేబీకి కావాల్సిన రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, షుగర్, వాటర్, ప్రోటీన్, అంటే బేబీ డైజెషన్ అండ్ మెంటల్ డెవలప్మెంట్కి సరిపడే ఆ విధంగా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈవెన్ అంటే కొంతమంది బేబీస్ నెల ముందే పుడతారు కదా, అలాంటి వాళ్ళలో బేబీ డైజెషన్ తక్కువగా ఉంటుంది. సో దే రిక్వైర్ లెస్ ప్రోటీన్. అదే తల్లిపాలలో బేబీ డెలివరీ అంటే ప్రిమెచ్యూర్ బేబీస్కి అయితే వాటికి తగ్గ అంటే వారి డైజెషన్కి తగ్గట్టు బ్రెస్ట్ మిల్క్ రిలీజ్ అవుతుంది అనమాట. సో బేబీ డైజెషన్ కానీ బేబీకి ఇన్ఫెక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద ఐడియల్ అనమాట. డాక్టర్ గారు, ఒక స్త్రీలో తల్లిపాలు ఎప్పుడు మొదలవుతుంది? ఇమీడియట్గా అంటే డెలివరీ తర్వాత అంటే ప్లాజెంటా డెలివరీ చేసిన తర్వాత ప్రోలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అదే అంటే ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్లీ బేబీ సకింగ్ యాక్టివ్ ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ మిల్క్ బేబీ సక్ చేసే కొద్దీ మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. డాక్టర్ గారు, తల్లిపాలు ఎప్పుడు బేబీకి ఇవ్వచ్చు? యాక్చువల్లీ వితిన్ హాఫ్ అన్ అవర్ అమ్మ. అంటే యూజువలీ వితిన్ ఫస్ట్ 30 minutesలో బేబీ డెలివరీ అవ్వగానే మనం చూస్తాం చాలామంది బేబీస్ నోట్లో వేసుకొని సక్ చేస్తూ ఉంటారు. సో సకింగ్ రిఫ్లెక్స్ ఈజ్ మ్యాక్సిమం అప్పుడు. సో వితిన్ హాఫ్ అన్ అవర్ బేబీ అలర్ట్ ఉంటుంది, సకింగ్ రిఫ్లెక్స్ మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి అరగంట లోపల, ఎస్పెషలీ నార్మల్ డెలివరీ అయిన తర్వాత అయితే వితిన్ హాఫ్ అన్ అవర్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాము. అలా కాకుండా సిజేరియన్ అయితే మాత్రం ఇప్పుడు షిఫ్టింగ్, క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ అంటే 1 hour లోపు లేదంటే 3 hours లోపల బ్రెస్ట్ ఫీడ్ స్టార్ట్ చేయాలి. లేకపోతే మిల్క్ ప్రొడక్షన్ అనేది మళ్ళీ తగ్గిపోతుంది. డాక్టర్ గారు, తల్లిపాల వల్ల ఉపయోగం ఏంటి? అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తోటి మదర్కే కాదమ్మా, అంటే బేబీకే కాదు మదర్కి కూడా అడ్వాంటేజెస్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు బేబీకి వచ్చేసి నేను చెప్పినాను కదా, యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఆ బేబీకి దగ్గర డైజెషన్ తగ్గట్టు మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే టర్మ్ బేబీస్కి ఆ బేబీకి సరిపడా రైట్ వాటర్, ప్రోటీన్, న్యూట్రియంట్స్ ఉండేటట్టు బ్రెస్ట్ మిల్క్ రిలీజ్ అవుతుంది. అదే ఇప్పుడు బేబీకి మోస్ట్ కామన్ వచ్చేసి లంగ్ ఇన్ఫెక్షన్స్, అక్యూట్ అండ్ క్రానిక్ లంగ్ ఇన్ఫెక్షన్స్, అంటే రెస్పిరేటరీ, ఛాతీ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి రాకుండా, ఇయర్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ అలర్జీస్, ఎస్పెషలీ క్రానిక్ ఎగ్జిమా, అంటే కొన్ని బేబీస్ మొత్తం డ్రై స్కిన్ ఉంటుంది, అలాంటివి రాకుండా, ప్లస్ ఆస్తమా. అండ్ లాంగ్ టర్మ్లో వచ్చేసి ఈ క్రాన్స్ అనమాట, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి తినగానే మోషన్స్ అవ్వడము అలాంటివి. అంటే లాంగ్ టర్మ్లో కూడా అల్సరేటివ్ కోలైటిస్, అంటే మేజర్ డిజీజెస్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిజీజ్, ఇట్లాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది. డాక్టర్ గారు, తల్లిపాలు బేబీకి సరిపోతుందో లేదో అని ఎలా తెలుస్తుంది? యాక్చువల్లీ తల్లిపాలు సరిపోతుందా లేదా అనేది బేబీ నెంబర్ ఆఫ్, అంటే యూరిన్ ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. యూజువలీ 8 to 10 times బేబీ యూరిన్ పోతుందంటే దాని అర్థం మిల్క్ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్ అని అర్థం. లేదా ఇప్పుడు యూరిన్ హై కలర్డ్ అట్లా ఉంటే మళ్ళీ బేబీ డిహైడ్రేటెడ్ ఉందా చూసుకోవాలి. అదే యూరిన్ కలర్లెస్ అలా ఉంటే బేబీ మిల్క్ సఫిషియెంట్గా ఉన్నట్టు. అండ్ థర్డ్ మోస్ట్ కామన్ ఏంటంటే యూజువల్లీ ఇప్పుడు పాలు సరిపోకపోతే బేబీ పాలు తాగినాక అంటే మొత్తం ఫీడ్ అయిపోయినాక ఏడుస్తూ ఉంటుంది, అంటే ఇరిటబుల్ అలా ఉంటుంది, ఫసి. అదే పాలు సఫిషియెంట్గా ఉన్న బేబీ ఏమో మంచిగా కామ్గా ఆడుకోవడం, పడుకోవడం అలా చేస్తుంది. సో బేబీ అంటే బేబీ ఉన్నదాన్ని బట్టి చెప్పేయచ్చు బేబీ ఫీడ్ సరిపోతుందా లేదా అన్నది. అండ్ మెయిన్గా వెయిట్ గెయిన్, యూజువలీ 4 to 7 ounces, అంటే 112 నుండి 200 grams వెయిట్ ఒక వీక్లో పెరగాలి బేబీ. అంటే సఫిషియంట్ మిల్క్ ఉంటే ఇంత పెరుగుతుంది అంటే మిల్క్ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్ అన్నట్టు. సో
ఇలా చూసుకోవాలి మనం. డాక్టర్ గారు, పాలిచ్చేటప్పుడు తల్లి ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అండ్ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి? ఫీడింగ్ టైంలో మదర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇప్పుడు సోర్ నిప్పులు అంటాం అనమాట. సోర్ నిప్పులు అంటే యూజువలీ ఫీడ్ అయిన కొత్తలా పెయిన్ఫుల్ నిప్పుల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఐస్ ప్యాకింగ్ లేదా బేబీ ప్రాపర్ పొజిషనింగ్, అంటే ప్రాపర్ పొజిషనింగ్ లేకుండా ఓన్లీ నిప్పులు పట్టుకొని తాగితే ఇట్లాంటి సోర్ నిప్పులు వస్తుంది. సో ప్రాపర్ పొజిషనింగ్, ఇంకోటి ఐస్ ప్యాక్స్ అలా పెట్టుకుంటే సోర్ నిప్పులు అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఆర్ క్రాక్ నిప్పుల్, అంటే పగిలినట్టు అవుతుంది, అంటే బేబీ తాగి సో అలా డ్రై క్రాక్ నిప్పుల్స్. ఇలాంటప్పుడు నిప్ కేర్ ఆయింట్మెంట్స్ అంటే కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటుంది, అలా పెట్టుకొని అండ్ ఇన్ బిట్వీన్ ద ఫీడ్స్ ఈ ఆయింట్మెంట్ పెట్టుకుంటూ ఫీడ్ ఇచ్చేటప్పుడు మాత్రం తుడిచేసి ఇవ్వాలి. లేకపోతే లైక్ దాంతో కూడా ఇవి ఏంటంటే జస్ట్ వాజ్లిన్ కోటెడ్ అనమాట. సో ఏదైతే డ్రై క్రాక్ నిప్పుల్ ఉందో అది హీల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టెడ్ నిప్పుల్. నేను ఆల్రెడీ చెప్పినాను కదా, ఇన్వర్టెడ్ నిప్పులు ఉంటే బేబీ పట్టుకోలేదు, అలాంటప్పుడు కొంచెం సిరింజింగ్ చేస్తే నిప్పులు బయటకు వస్తుంది, దాంతో బేబీ పట్టుకోవడానికి వీలుంటుంది. అండ్ కొన్నిసార్లు ఈవెన్ మిల్క్ సఫిషియంట్ ఉండి కూడా బేబీ తాగకపోవడంతో బ్రెస్ట్ ఎంగాజ్మెంట్, అంటే పాలు నిండిపోయి తల్లికి నొప్పి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏదైతే బ్రెస్ట్ పంప్ తోటి మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి అది స్టోర్ చేసి దాని తర్వాత అది బేబీకి ఇవ్వచ్చు. తర్వాత బేబీ సకింగ్ రిఫ్లెక్స్ కొంచెం ఇంప్రూవ్ అయినాక ఆటోమేటికల్లీ బేబీ పట్టుకుంటుంది. లేదు బేబీ సకింగ్ రిఫ్లెక్స్ బాగుంటే మిల్క్ సక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంగాజ్మెంట్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మాస్టైటిస్. అంటే మాస్టైటిస్ అంటే ఇప్పుడు చిన్న డ్రై క్రాక్ నిప్పుల్స్ మూలంగా స్టాఫిలోకాకస్ అనే ఒక బ్యాక్టీరియా తోటి బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటప్పుడు జస్ట్ లోకల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి మదర్కి షీ కెన్ కంటిన్యూ ఫీడింగ్ అనమాట. ఈ ప్రాసెస్లో అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎప్పుడు మదర్ ఫీడింగ్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ మాస్టైటిస్ అప్పుడు కూడా మదర్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు, బట్ యాంటీబయాటిక్స్ కోర్స్ తీసుకోవాలి. మాస్టైటిస్ నెగ్లెక్ట్ చేస్తే అది యాబ్సెస్ లాగా తయారవుతుంది, అంటే లోపల మొత్తం చీమ్ కట్టుకుపోతుంది. అలాంటప్పుడు ఫీడింగ్ స్టాప్ చేసి ఏదైతే పస్ ఉందో అది డ్రైన్ అవుట్ చేయాలి. ఆ టెంపరీ కొంచెం ఇంకొక అంటే అదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, ఈ బ్రెస్ట్ మాత్రం ఫీడింగ్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ మదర్ ఫేస్ చేస్తుంది డ్యూరింగ్ ఫీడింగ్స్. డాక్టర్ గారు, తల్లిపాలు ఇవ్వకూడదు అంటారు కదా, సో అప్పుడప్పుడు సో ఏ కండిషన్లో తల్లిపాలు ఇవ్వకూడదు? అంటే ఇప్పుడు గ్యాలక్టోజీమియా అని ఒక ప్రాబ్లం ఉంటుందమ్మా. దాంట్లో కొన్ని బేబీస్ ఏంటంటే న్యాచురల్ గ్లూకోజ్ గ్యాలక్టోజ్ మన బ్రెస్ట్ మిల్క్లో ఉండేది ఆ బేబీ కెనాట్ డైజెస్ట్ అనమాట. అలాంటి కండిషన్స్లో తల్లిపాలు ఇవ్వకూడదు అని చెప్తాము. గ్యాలక్టోజీమియా ఇది ఉన్న బేబీస్కి మళ్ళీ అగైన్ తల్లిపాలు ఆపేసి గ్యాలక్టోజ్ ఫ్రీ మిల్క్ ఇస్తామన్నమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఇప్పుడు HIV మదర్స్ అనుకోండి, వాళ్ళు ART అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ మీద లేకుండా వైరస్ కౌంట్ బాగా హై ఉంటే కూడా టెంపరీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడదు అని చెప్తాం. అండ్ యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ మీద ఉండి, అంటే ట్యూబర్క్యులోసిస్ యాక్టివ్ అన్ట్రీటెడ్ ట్యూబర్క్యులోసిస్ అంటే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇవ్వచ్చు, బట్ యాక్టివ్ డిజీజ్ ట్యూబర్క్యులోసిస్ యాక్టివ్గా ఉన్న వాళ్ళైతే అగైన్ మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడదు. అండ్ కొంతమంది ఇల్లీగల్ డ్రగ్స్ లైక్ కొకేన్, marijuana ఇలాంటివి తీసుకుంటారు కదా, వాళ్ళని కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడదు అని చెప్తాము. డాక్టర్ గారు, తల్లికి ఫస్ట్ వచ్చిన పాలు పడేస్తారు కదా చాలా మంది, సో అలా పడేయడం మంచిదని అంటారా, లేకపోతే ఏంటి అసలు? అది అసలు పడేయకూడదమ్మా, అది కొలెస్ట్రాల్ అంటే మురుపాలు. దాంట్లో బేబీకి కావాల్సిన ఇమ్యూనిటీ బిల్డర్స్ అంటే IgG, IgA, IgM అట్లా లైక్ బేబీకి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి, అంటే బేబీ ఇన్ఫెక్షన్స్ నుండి ప్రివెంట్ చేసే ఇంపార్టెంట్ యాంటీబాడీస్ అన్నీ దాంట్లో ఉంటాయి. సో అది ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి అది ఫస్ట్, అందుకనే చెప్తాము ఆ వచ్చే మురుపాలను పడేయకుండా ఫస్ట్ ఇమీడియట్గా బేబీకి సక్ చేయించాలి. పైన పాలు ఈ పాలు తీసి పడేయడం అట్లాంటివి చేయకూడదని చెప్తాం. డాక్టర్ గారు, మాకు తల్లిపాల గురించి ఎంత చక్కగా తెలియజేశారు అన్ని విషయాలు, ధన్యవాదములు. దేశంలో చాలా మంది సివిల్స్ సాధించాలని కలలు కంటారు. లక్షల మంది సివిల్స్ పరుగు పందెంలో పోటీ పడితే విజేతలుగా నిలిచేది అతి కొద్ది మంది మాత్రమే. తిరిగి విజేతల్లో 2 రకాలుంటారు. ఒక రకం సాధారణ విజేతలు, రెండో రకం అసాధారణ విజేతలు. ఒరిస్సాకు చెందిన సారికా జైన్ కూడా సివిల్స్లో అసాధారణ విజయం సాధించిన యువతి. ఎందుకంటే సాధారణ అమ్మాయిలు సివిల్స్ కోసం నిర్విరామంగా పోరాడతారు, కానీ సారికా జైన్ మాత్రం ఇటు పోలియోతో పోరాడుతూనే సివిల్స్ కోసం కష్టపడింది. అందుకు సారికా జైన్ది అసాధారణ విజయం అని అందుకే అన్నాను. ఈ కార్యక్రమం చూడండి.
సారిక జైన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకు సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రమాదేవి గారు. మరి రమాదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరు నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పొటాటో పీస్ పలావ్. ఓకే, అంటే పొటాటో అట్లాగే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి గ్రీన్ పీస్ దాంతో కూడా. పలావ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఆలు ముక్కలు, పచ్చి బఠానీ, పుదీనా, షాజీరా, యాలక్కాయలు, ఉప్పు, ఉల్లిపాయలు, నెయ్యి, నూనె, బియ్యం, పచ్చిమిర్చి, యాలక్కాయలు, దాచిన చెక్క, అల్లం ఉల్లి పేస్ట్. రమాదేవి గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ముట్టించుకొని తర్వాత కుక్కర్ పెట్టుకున్నాం. ఓకే, ఇది సరిపోతుందా? సరిపోతుంది. రమాదేవి గారు, కుక్కర్ పెట్టేసుకున్నాం, హీట్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెయ్యి వేసుకుందాం. ఓకే, నెయ్యి 2 స్పూన్లు. అది కరిగినాక కొంచెం ఆయిల్ కూడా 2 స్పూన్స్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలండి. ఓకే, తర్వాత లవంగాయలు, యాలక్కాయలు, ఓకే, దాచిన చెక్క, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసాక కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇట్లా. ఓకే, తర్వాత ఆలు ముక్కలు, సో అంటే మనం ఇప్పుడు గ్రీన్ పీస్ ఇప్పుడు వేస్తామా, తర్వాత వేయచ్చు? కొంచెం ఆగాక వేద్దాం. ఓకే, ఈ మగ్గాక అయితే ఇవి మగ్గే వరకు వెయిట్ చేద్దాం. పచ్చి బఠానీ అండి. సునీత గారు, ఇప్పుడు ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా బాగా, ఓకే. అయితే వాటర్ పోసుకుందామండి ఇంకా. ఓకే, సో మనం రైస్ కప్పు తీసుకుంటే 1:2 వాటర్, అంతే కదా? అంతేనండి. రమాదేవి గారు, ఈ నీళ్లు మరిగే వరకు మనం వెయిట్ చేద్దాం. రమాదేవి గారు, 2 minutes వెయిట్ చేసాము, నీళ్లు మరిగాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఉప్పు వేసుకుందాం. ఓకే, తగినంత ఉప్పు. సో మనం ఎంత టేస్ట్ పడతామో అంత, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత బియ్యం వేసుకోవాలి. ఇంకా ముందుగా నానబెట్టుకున్న 10 బియ్యం నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఓకే, ఓకే, బియ్యం కూడా వేశారు, నానబెట్టిన బియ్యం. తర్వాత కొంచెం పుదీనా వేసుకుందాం. ఓకే, పుదీనా వేసామండి. ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకుందామండి, కలబెట్టుకోవాలి మొత్తం కలిసేటట్టుగా. ఓకే, నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకుందామండి. 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దామండి. రమాదేవి గారు, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, కుక్కర్ వెయిట్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే. రమాదేవి గారు, ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేశాం కదా, ఒకసారి అయిందో లేదో చూద్దాం. అయిపోయినట్టేనండి? అయిపోయిందండి. ఓకే, బౌల్లోకి తీసుకుందాం.
కొంచెం పుదీనా వేసుకుందాము. ఓకే. ఓకే సునీత గారు, పొటాటో పీస్ పలావ్ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో. ఓకే, తప్పకుండా అండి రమాదేవి గారు. ఓకే అండి, రమాదేవి గారు తయారు చేసి చూపించిన పొటాటో పీస్ పలావ్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పొటాటో పీస్ పలావ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఉప్పు, నూనె, నెయ్యి తగినంత. పొటాటో పీస్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె, నెయ్యి కలిపి వేసి అది వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంపలు, గ్రీన్ పీస్ వేసి బాగా మగ్గిన తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు పోసి అవి బాగా మరిగిన తర్వాత ఉప్పు, ముందుగా నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే, పొటాటో పీస్ పలావ్ రెడీ. ఓకే అండి, పొటాటో పీస్ పలావ్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. రమాదేవి గారు, పొటాటో గ్రీన్ పీస్ పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులో గ్రీన్ పీస్ వేసారు కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. అట్లాగే కలర్ కూడా గ్రీన్ కలర్ వచ్చేసరికి చూడగానే తినాలనిపించేలా ఉంది. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఏస్ రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వోచర్. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. సకులు చూశారు కదా, రమాదేవి గారు తయారు చేసి చూపించిన పొటాటో పీస్ పలావ్. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ ఫుడ్ ఇది. సో మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402355654కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూశారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. సారికా జైన్ అతి సాధారణ కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సారికా జైన్కు చిన్నప్పుడే పోలియో వ్యాధి వచ్చి ఓ కాలు చచ్చుబడిపోయింది. తను నడవాలంటే ఇతరుల సహాయం తప్పనిసరి. తన పరిస్థితిని తలుచుకొని సారికా జైన్ ఏమాత్రం దిగులు పడలేదు. దేవుడు ఎందుకు తనకే ఇలా చేశాడని కుంగిపోలేదు. నా బతికింతే అని నిరాశపడలేదు. అందరి అమ్మాయిల్లాగానే తను ఉండాలని ఆలోచించాలని అనుకుంది. అందుకు ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా చేసుకుంది. కూతురి ఆత్మవిశ్వాసం చూసి తల్లిదండ్రులు సంతోషించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా బాగా చదివించాలని అనుకున్నారు. అనుకున్నట్టే కష్టాలు ఎదురయ్యాయి, అయినా చదివించారు. ఈ కార్యక్రమం తర్వాత మిగతా విషయాలు. నమస్కారం, నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన నగనట్ర దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలోని వైష్ణవి ఇమిటేషన్ జ్యువెలరీస్కి వచ్చేసింది. మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ అర్చన గారు. మరి ఇవాళ మన నగనట్రలో ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అర్చన గారు. నమస్తే. ఇవాళ నగనట్రలో మా సకులకు ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మనకి నెక్లెస్లో మీకు జుమ్కీస్లో కానీ దేంట్లో కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా మీకు లక్ష్మీ టెంపుల్ జ్యువెలరీ బాగా ఫ్యాషన్ అయింది. అందులో యాంటిక్ పాలిష్ వచ్చేసి, గోల్డ్ పాలిష్ వచ్చేసి, ఇట్లా డిఫరెంట్ పుచ్చల కెంపులతోటి, కెంపులు, పచ్చలు, ఇట్లాంటివన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్గా లైక్ జడలల్లో అన్నిట్లోనూ యాంటిక్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ చాలా ఫ్యాషన్గా ఉంది. అవును. సో ఇవాళ మనం వచ్చేసి మన ప్రోగ్రాంలో యాంటిక్ జ్యువెలరీ చూద్దాం. ఓకే అండి. సో ఫస్ట్ కలెక్షన్ ఏంటి? ఇది వచ్చేసి టెంపుల్ జ్యువెలరీలో ఆక్సిడైజ్డ్ పాలిష్ది సెట్ అండి. ఆక్సిడైజ్డ్ పాలిష్ అంటే యాంటిక్ పాలిష్ అన్నమాట. ఓకే అండి. సో అందులో మీకు అన్ని లక్ష్మిలతోటి, అష్టలక్ష్మిలు సెట్ చూస్తారు అట్లానే అన్ని లక్ష్మిలు, సెంటర్లో పెద్ద లక్ష్మి, ఇవి అన్ని చిన్న చిన్న లక్ష్మీస్ అన్నిటిని గ్యాదర్ చేసి ఒక సెట్ నెక్లెస్ కింద, దానికి చిన్న స్టడ్స్, లక్ష్మీ స్టడ్స్. లేదు స్టడ్స్ వద్దన్న వాళ్ళకి కింద జుమ్కి కూడా ఫెసిలిటీ ఇవ్వచ్చు. ఓకే అండి. అండ్ ఆల్సో మనకి చిన్న స్టోన్స్ కింద
రూబీస్ అండి. ఓకే, రూబీస్ ఫినిషింగ్ ఇచ్చారు కదా, స్టోన్స్, రూబీస్, ఎమరాల్డ్స్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. దీంట్లో మనం అదే వైట్ స్టోన్ పెడితే మాత్రం అంత లుక్ ఉండదు. సో ఓన్లీ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ తోటి ఈ టెంపుల్ జ్యువెలరీని డిజైన్ లుక్ చాలా బాగుంటుంది. ఓకే అండి, సో మనకి మువ్వలు ఇవన్నీ కూడా మీరే స్పెషల్ గా డిజైన్ చేశారా? అవునండి, చిన్న చిన్న లక్ష్మీ మోటివ్స్ ని అంత కలిపి మనం ఇట్లా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, సో అష్టలక్ష్ములు అని అంటే ఇంకా నెక్లెస్ లో మనకు వచ్చేస్తుంది. అన్ని లక్ష్ములు మనం వెళ్ళి చూసినా చూడకపోయినా నెక్లెస్ లో చూసేసుకోవచ్చు, వేసుకొని అలంకరించుకోవచ్చు. ఓకే అండి, సో మనకి ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 5200. 5200 వచ్చేసి 5000 ఫుల్ సెట్. ఓకే, ఇది మనకి దీనికి గ్యారంటీ ఏమన్నా ఇస్తారా? ఇది ఎప్పుడైనా కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏది ఉండదు. ఓకే, మీరు ఇంకా ఇది ఆక్సిడైజ్డ్ వద్దనుకున్న వాళ్ళకి గోల్డ్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఆక్సిడైజ్డ్ కాబట్టి కొంచెం మనకి ఎక్కువ రోజులు మనకి ఇందులో ఒక అడ్వాంటేజ్ కూడా ఆక్సిడైజ్ లో నల్లగైనా కనిపించదు. ఓ, అది ఒక ఫెసిలిటీ ఉంది. ఓకే అండి, సో చాలా బాగుంది ఈ కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? మ్యాంగో మాల అండి. మ్యాంగో మాలకి మీకు ఆల్టర్నేట్ గా పుచ్చకెంపులు అండ్ ఎమరాల్డ్ తోటి డెకరేట్ చేసాం దీన్ని. చిన్న చిన్న మ్యాంగోస్ అన్ని, ఈ మ్యాంగోస్ అన్నిటిని కలిపి చిన్న రింగ్స్ తోటి గ్యాదర్ చేసిన చైన్ కి మనం ఒక పెద్ద లక్ష్మీ మోటివ్ ని ఇక్కడ పెట్టాం. ఓకే, అండ్ ఒకప్పుడు ఏంటంటే మ్యాంగోస్ ఇవన్నీ అప్పట్లో వేసుకునే మ్యాంగో మాల, కాసు మాల ఇవన్నీ బాగా ఫ్యాషన్ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే, సో దాన్ని రీమోడల్ దాంట్లోనే కొంచెం మనం మధ్య మధ్యలో కుందన్స్ యూజ్ చేసి, అప్పుడు కుందన్స్ యూజ్ చేసేవాళ్ళు కదా ఓన్లీ లక్ష్మి. సో దాన్ని మనం కొంచెం కుందన్ ఇచ్చేసి పర్ల్ ఇచ్చి అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి. ఓకే, సో మన కాంబినేషన్ కలర్స్ ఒక్క దాంట్లోనే వచ్చింది. సో ఇది కొంచెం లాంగ్ హారం లాగా వస్తుంది కదా. ఓకే అండి, సో దీంట్లో మనకి వైట్ స్టోన్స్ యాడ్ చేసినా బాగోదు కాబట్టి ఈ కాంబినేషనే బాగుంటుంది. సో ఏ సారీస్ వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. పట్టు చీరలకి ఇది చాలా బాగుంటుంది. మామూలు ఫ్యాన్సీ వాటికంటే పట్టు చీరలకి మీకు మంచి ట్రెండింగ్ ఉంటుంది. అండ్ హ్యాంగింగ్స్ కూడా మనకి నచ్చినట్టు కావాలన్నట్టు దిద్దులు కానీ పెద్ద జుమ్కీస్ కానీ హ్యాంగింగ్స్ కానీ అట్లా తీసుకోవచ్చు. ఓకే అండి, మనకి సెట్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ తో సహా మీకు 7000 చేంజ్ పడుతుంది. ఉత్త నెక్లెస్ కావాలనే వాళ్ళకి ఇది 5000. ఓకే అండి, కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెట్ వచ్చేసి మనది ఇవన్నీ తర్బూజా బాల్స్ అని అంటారు. ఆ తర్బూజా బాల్స్ లోనే డిఫరెంట్ గా మనం అన్ని కూజా టైప్ లో దీన్ని నెక్లెస్ ని సెట్ చేసామండి. మీకు పైన పుచ్చకెంపులతోటి కింద పుచ్చకెంపులతోటి ఇట్లా సెట్టింగ్ లో మీకు పెద్ద లక్ష్మీదేవి మోటివ్ వచ్చేసింది. ఓకే అండి, ఇది ఒక టైప్ ఆఫ్ టెంపుల్ జ్యువెలరీ. ఓకే, సో మనకి చెవులై కొంచెం ఫ్లవర్ టైప్ కొంచెం పెద్దగా ఇచ్చారు కాబట్టి మనకి నెక్లెస్ చిన్నగా ఉన్నా కూడా చైన్ సెట్ అయిపోతుంది. అదే మొత్తం. ఓకే అండి, సో మనకి ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 5200. సో టీనేజర్స్కి ఎక్కువగా ఏంటంటే హెవీ నెక్లెస్లు సెట్ వేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి సెట్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? నెక్స్ట్ వచ్చేసి అది సేమ్ ఇందాక మీకు ఒక చిన్న లక్ష్మీ గ్యాదరింగ్ చూసింది, దాంట్లోనే హెవీగా మనం ఇంకొక నెక్లెస్ ఏమి వేసుకోకుండా ఒకటే మొత్తం నెక్ కి చౌకర్ టైప్ ఉంటుంది. ఓకే, హారం ఇంకా అవసరం లేకుండా ఇదంతా టీనేజర్స్ అంతా ఒకటే చౌకర్ లాగా కావాలి, చౌకర్ లాగా అంటారు. సో ఇది ఆ చౌకర్ మోడల్లో మనం మొత్తం బ్రాడ్ గా దీన్ని ఇట్లా నెక్కే వచ్చేటట్టుగా డిజైన్ చేసాం. ఓకే అండి, సో దీనికి మనకి ఎక్స్టెన్షన్ గా ఒక చైన్ లాగా పైన చైన్ కి కింద లక్ష్మీ హ్యాంగర్ ని అండ్ ఆల్సో కింద మనకి మళ్ళీ మువ్వలు యాడ్ చేశారు. అండ్ ఆల్సో లాకెట్ కి ఎండింగ్స్ మీకు ఇట్లా మువ్వలు కాదు ఒక సింగిల్ బాల్ కావాలంటే కూడా మనం ఇట్లా సింగిల్ గోల్డ్ బాల్స్ తోటి కూడా డిజైన్ చేస్తాం. కానీ ఇలా ఉంటేనే ఇంకా లుక్ ఉంటుందేమో కదా. ఓకే అండి, సో మనకి హ్యాంగింగ్స్ కూడా సింపుల్ గా ఇచ్చారు. పెద్దగా కావాలంటే మళ్ళీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కింద లూప్స్ ఉన్నాయి, మీరు ఇంకొక హ్యాంగింగ్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకుంటే ఇంకా ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్ బ్రైడల్ వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ మనకి లక్ష్మీదేవి ఇది కామన్ గా అన్నిట్లో ఉంటుంది, కాకపోతే మీకు షేప్స్ మారుతూ ఉంటాయి, అది డిజైనింగ్ కొంచెం డిఫరెంట్. ఓకే అండి, మనకి ఈ సెట్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 6000. చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదిగోండి, మీకు ఇది కూడా టెంపుల్ జ్యువెలరీలో మీకు ఇవి సింహకలాటం అంటారు. కేరళ స్టైల్లో ఉంది కదా. ఇది ఫేసెస్ ఉంటుంది దీని మీద, మీకు సింహకలాటం అంటారు. దీని మీద మనం ఒక సింహం ఫేస్ ఉంటుంది కాబట్టి దీన్ని సింహకలాటం నెక్లెస్ అంటారు. దాన్ని మనం ఇట్లా ఈ షేప్ లో కోయ వాళ్ళు పెట్టుకుంటారు, ఆ టైప్ ఆఫ్ డిజైన్ ఇది.
ఓకే, సో ఇది డిఫరెంట్ అనమాట. ఇప్పుడు వరకు చూసిన వాటిలో ఇది చాలా డిఫరెంట్. అండ్ ఆల్సో మన కింద హ్యాంగింగ్స్ కానీ పైన ఇప్పుడు లేటెస్ట్గా పట్టు చీరలు కూడా మీకు టెంపుల్ టైప్ అట్లా అన్నీ వస్తున్నాయి కాబట్టి దానికి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో దీనికి మంచి మ్యాచింగ్ బుట్టలు ఇచ్చారు. అండ్ కొంచెం నిండుగా ఉంది, నెక్లెస్ నిండుగా ఉంది కాబట్టి మనకి బుట్టలు కూడా చాలా నిండుగా ఉంది. అండ్ ఎక్కువగా బ్రైడల్ వాళ్ళు కానీ లేదంటే టీనేజర్స్ ఫంక్షన్స్ చాలా బాగుంటుంది. ఓకే అండి, సో మనకి ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 3800. చాలా బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? సేమ్ అందులోనే అండి మీకు ఈ టెంపుల్ జ్యువెలరీలోనే మ్యాంగోస్లో ఇంకొక డిఫరెంట్ డిజైన్. ఓకే, మీకు ఈ చిన్న చిన్న మ్యాంగోస్కి పైన జిగ్జాగ్ డిజైన్ ఒకటి వచ్చేసి ఆ చిన్న చిన్న పీసెస్ని మొత్తం ఇట్లా గ్యాదర్ చేస్తే మీకు ఒక నెక్లెస్ టైప్ షేప్ వచ్చేసింది. ఓకే, అండ్ మనకి పైన ఈ డిజైన్ వల్ల గుత్తిగా కనిపిస్తుంది. కొంచెం ఇది బ్రాడ్గా వచ్చేసి చిన్న చిన్న మ్యాంగోస్ హ్యాంగ్ అయ్యి కొంచెం మంచి కొత్త డిజైన్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కాబట్టి, రూబీస్ ఇచ్చారు కాబట్టి కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఈవెన్ గ్రీన్ కూడా పెట్టించుకోవచ్చు. ఓకే, సో హ్యాంగింగ్స్ కూడా సేమ్ ఇచ్చారు కదా? సేమ్ అదే దానికి తగ్గట్టు డిజైన్ చేసి. ఓకే అండి, సో మనకి స్పెషల్గా ఏదైనా డిజైన్స్ తీసుకొస్తే చేస్తారా? ఓకే. ఓకే, ఇది మనకి ఎంత పడుతుంది? ఇది 2800. చాలా బాగున్నాయండి, రీజనబుల్ రేట్స్ అన్నీ కూడా. సో మా సకులకు చాలా చాలా నచ్చే ఉంటాయి కలెక్షన్స్. అండ్ చాలా మంచి కలెక్షన్స్ ఇవాళ మా నగానట్రాలో చూపించారు. ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో ఏ విజయం అంత సులువుగా రాదు. ఆ విజయం వెనుక అనేక సవాళ్లు, సమస్యలు ఉంటాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా తలవంచకుండా ధైర్యంగా ముందుకెళ్లిన వారే విజయాన్ని సాధిస్తారు. అలాగే సారికా జైన్కు కూడా చిన్నప్పటి నుంచి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. తన 5వ ఏట బడిలో చేరాలనుకున్నప్పుడే మొదటి సవాల్ ఎదురైంది. పోలియో అమ్మాయిని బడిలో చేర్చుకోమన్నారు. అయినా పట్టు వదలక ఎన్నో పాఠశాలలు తిరిగిన తర్వాత ప్రవేశం లభించింది. అలా చదువు ప్రారంభించింది. కొంచెం పెద్దయ్యాక కర్రవూతంగా నడవడం నేర్చుకుంది. అప్పుడే నిర్ణయించుకుంది జీవితంలో ఉన్నతంగా ఎదగాలని. ఆ లక్ష్యమే ఆమెను ముందుకు నడిపించింది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు పద్మ గారు. పద్మ గారు సాటిన్ రిబ్బన్స్తో రబ్బర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారంట. మరి ఎలాగో మనం కూడా తెలుసుకుందాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో సాటిన్ రిబ్బన్తో రబ్బర్ బ్యాండ్స్, ఓకే. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? 2 డిఫరెంట్ కలర్స్ సాటిన్ రిబ్బన్స్, 1 ఇంచ్, తర్వాత చిన్నది ఫెల్ట్ క్లాత్, రబ్బర్ బ్యాండ్స్, నీడిల్, థ్రెడ్, సీజర్. ఓకే, కావాల్సిన వస్తువులు అయితే చెప్పేశారండి. మరి ఎలా తయారు చేసుకోవాలి ఇది చూపిస్తానండి. మొదట ఒక కలర్ 9 సెంటీమీటర్స్ తోటి ఒక 6 పీసెస్ తీసుకోవాలండి. ఇది అంటే ఫస్ట్ పెద్ద అనమాట ఇది. ఓకే, ఇలాగా తీసుకుని 6 పీసెస్. సో 6 పీసెస్ కట్ చేసేసుకోవాలి. అవునండి. ఓకే, ఇలాగే రెడ్ కలర్ మధ్యలో రో అనమాట ఇది. సెకండ్లో రో ఏమో 5 పీసెస్, కొంచెం తక్కువ అనమాట, 8 సెంటీమీటర్స్ తోటి 5 పీసెస్ తీసుకోవాలి. ఓకే, ఆల్రెడీ కట్ చేశానండి పీసెస్. ఓకే, ఫస్ట్ మనం 2 కలర్స్ సాటిన్ రిబ్బన్స్ తీసుకోవాలి. అండ్ దాన్ని ఏంటంటే 9 ఇంచెస్ కింద ఫస్ట్ ఏ కలర్ అయితే అనుకుంటున్నామో అవి 6 చేసుకోవాలండి. అండ్ ఆపోజిట్ కలర్ ఏదైతే ఉందో అది 1 ఇంచ్ తక్కువగా 5 పీసెస్ తీసుకోవాలి. ఇలాగా 6, 5 వచ్చేయండి. ఓకే, తర్వాత దీన్ని మనం మామూలుగా టాకాలు వేసుకోవాలి, ఒక పువ్వులాగా అనమాట. ఓకే, చేసి చూపిస్తాను. జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసి ఎడ్జ్లో జస్ట్ ఇట్లాగా కుట్టేసుకోవడమే. ఒకవేళ మనకి పెద్ద ఫ్లవర్ కావాలి అంటే సైజ్ కొంచెం పెంచుకోవడమేను. 3 rows అంటే 3 rows కూడా మనం పెట్టుకోవచ్చునండి. కొంచెం ఇంకొంచెం సైజ్ తగ్గించి అట్లాగా సైజు పెంచు అలాగా 3 rows కింద చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, అయిపోయిందండి ఇది. ఓకే, ఇలాగా 6 ఎక్కించుకున్నాము. దీన్ని ఇలాగా దగ్గరికి జరిపేసుకుని కుచ్చులాగా ఈ కార్నర్ పెట్టి ఇట్లాగా గట్టిగా ముడి వేసేసుకోవడమేనండి. దీన్ని మనం ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే,
6 రేకుల కింద ఇట్లాగా అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఈ 6 లాగానే ఇవి కూడా 5. ఓ సేమ్ మనం ఇవి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ రో అయింది, దీని మీదకి సెకండ్ రో వచ్చిందండి ఇట్లాగా. ఓకే. దీని మధ్యలో కొంచెం బడ్ లాగా మనం పెట్టుకోవచ్చు, రోజ్ ఫ్లవర్ లాగా అనమాట. అది చూపిస్తాను. ఇలాగ 2 కలర్స్ తీసుకుని ఇలాగ ఒక దాని మీద ఒకటి పెట్టాలండి. జస్ట్ ఇట్లాగా ఫోల్డ్ చేయాలి. ఇది ఊడిపోకుండా ఇట్లాగా మనం పిన్ పెట్టుకుంటే ఓకే. సో ఇలా ఉంటుంది పట్టు. ఓకే. దీన్ని మళ్ళీ ఇట్లాగా ఫోల్డ్ చేయాలి. ఓ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్. ఓకే. ఇలాగ ఫోల్డ్ చేసి దీన్ని కూడా కదలకుండా, ఓకే. దీనికి మాత్రం ఇలాగ ఉల్టా. అంటే డబల్ కలర్ కాబట్టి ఒక కలర్ పైకి వచ్చింది అనమాట. అవును. ఓకే. సో ఇంకా లాస్ట్కి ఇది ఇలా ఉందో ఇలాగ స్ట్రైట్గా మనం ఇలాగ కట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇలాగ కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని కూడా మనం ఇలాగ మనం స్టిచ్ చేసేసుకోవాలి రౌండ్గాను. సో అప్పుడు మనం ఆ పిన్స్ తీసేయచ్చు కదా. జస్ట్ మనకి కదలకుండా ఉండడానికి మనం పిన్ పెట్టుకున్నాము. ఓకే. తర్వాత ఇట్లాగా మనం ఇలాగ కుట్టేసుకుంటూ పిన్ తీసేసుకోవచ్చు. చుట్టూ రౌండ్గా తీసేసుకోవడమే అనమాట ఇది. ఓకే. ఇది అయిపోయిందండి. ఇట్లాగా రౌండ్గాను ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది ఒకటి. అవును. సో కాంట్రాస్ట్ కలర్ తోటి ఉందన్నమాట బట్ కూడా. అవును. సో దీన్ని కూడా ఇట్లాగే మనం ఇలాగ దగ్గరికి తీసేసుకోవడమే. దీన్ని ఇట్లాగా 2 కొసలు పట్టుకుని ఇలాగ దగ్గరగా తీసుకుంటే ఇట్లాగా బౌల్ లాగా వచ్చింది చిన్నగా రౌండ్గాను. అవును. సో దీన్ని కూడా ఇట్లాగ ఇక్కడ నాట్ వేసేసుకోవడమే. ఓ సూపర్. నాట్ వేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు గమ్తోటి మనం ఒకదాని మీద ఒకటి మనం చేసుకుందాం. ఓకే. ఇదిగోండి ఇలా పెట్టి దానికి స్టిక్ అయిపోయింది. ఇంకా స్టిక్ అయిపోయింది అనమాట ఇది. ఇప్పుడు దీని మధ్యలో కూడా ఇట్లా మనం బటన్ పెట్టేసుకోవడం అనమాట. దీన్ని కొంచెం మనం ఇట్లాగా లూజ్గాను ఒక ఇలాగ రేఖలు ఇలా విడగొట్టి చేస్తే ఇట్లాగా బౌల్ లాగా వస్తుంది అనమాట. ఇట్లాగా. ఓకే. ఓకే అండి. ఇప్పుడు దీనికి మనం రబ్బర్ బ్యాండ్ కింద మనం తయారు చేసుకోవాలి ఇక్కడ. ఓకే. ఫెల్ట్ క్లాత్ కొంచెం రౌండ్గా మనం ఇట్లాగా కట్ చేసుకోవాలి. దీనికి కూడా మనం ఇట్లాగా గ్లూ పెట్టుకొని ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ ఇలాగ పెట్టి దీనికి మనం ఇది మధ్యలోంచి ఇట్లాగా ఇది పెడుతూ ఇట్లాగా మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే. కొంచెం ఒక 2 minutes మనం ఇట్లాగా వదిలేస్తే అది మొత్తం ఆరిపోతుంది. ఒక 5 seconds అయితే కొంచెం అంటుకుంటుంది. ఓకే. తర్వాత ఇది రబ్బర్ బ్యాండ్ కింద అనమాట. రెడీ అయిపోయింది. ఓకే. ఇలాగ నేను చేసిన తెచ్చానండి, చూపిస్తాను మీకు. ఇంకా ఇలాగ ఇది మెరూన్ హాఫ్ వైట్ కాంబినేషన్, తర్వాత పింక్ రెడ్ కింద ఇలాగే కలర్ డాట్స్ రిబ్బన్స్ కూడా. ఓకే. సో డాట్స్ రిబ్బన్లతోటి ఇది పర్పుల్ హాఫ్ వైట్ కాంబినేషన్. ఇట్లాగ అన్నింటికి కూడా ఇట్లాగా రబ్బర్ బ్యాండ్స్ అనమాట. మనం రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చును, కొంతమంది ఇట్లాగా అండ్ ఇంకోటి మనం చున్నీస్ కింద చున్నీస్కి వేసుకోవచ్చును. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కలర్ కాంబినేషన్ బట్టి కూడా చేసుకోవచ్చు కదండి. ఓకే. చాలా బాగున్నాయండి. సాటిన్ రిబ్బన్తో మంచి మంచి కలర్స్లో హెయిర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి మా సకులందరికీ చేసి చూపించారండి. మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. సారికా జైన్కి చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువే. ప్రతి క్లాస్లో తనే టాపర్గా ఉండేది. 10th తర్వాత డాక్టర్ కావాలని అనుకుంది. కానీ పరిస్థితులు అనుకూలించక కామర్స్ గ్రూప్ తీసుకోవాల్సి వచ్చింది. వెంటనే తన లక్ష్యం CAగా పెట్టుకుంది.
కష్టపడి చదివి బంగారు పథకంతో సీఏ పూర్తి చేసింది. లక్షల జీతంతో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. నీలో కష్టపడే తత్వం ఉంది, నువ్వెందుకు సివిల్స్ ప్రయత్నించకూడదు అన్నారు అధ్యాపకుడు. అప్పటినుంచే ఆవిడ లక్ష్యం ఐఏఎస్ అయింది. రోజుకు 12 గంటలు చదివింది. సివిల్స్ ఫలితాల్లో 527వ ర్యాంక్ సాధించింది. సారికా జైన్ విజయం యువతరానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.